అవకాశం లేదు, ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఏమండి, మీకు అర్థమవుతుంది కదా? ఆశ పెట్టుకోవడానికి, బ్రతుకుతారని ఆశ లేదు, జరుగుతుందని ఆశ లేదు, వస్తారని ఆశ లేదు, ఇలా ఉంటుందని ఆశ లేదు. కానీ ఆశ లేనటువంటి వారికి ఆశలు కలిగించాడు దేవుడు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు, ఆశ పెట్టుకోవాలి దేవుని మీద. ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి ఆ దినాల్లో అబ్రహాం ఏం చేశారంట? దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. మీరు కూడా ఆశ పెట్టుకోండి, దేవుని దగ్గరికి వచ్చి ఆశ పెట్టుకోండి. దేవుడి కార్యం చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు జరిగిస్తాడు. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా.